కోసం నేను ఇంత కష్టపడితే మీరు నన్ను నమ్మడం లేదా? మీరు రోజాకి తోడుగా వెళ్ళండి. అందరూ ఎందుకులేండి అత్తయ్య గారు. ఆ ప్రసాదాన్ని ఒక్కదాన్నే మోసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఆ పుర్లు దండాలు కూడా ఒక్కదాన్నే వెళ్ళి పూర్తి చేసేస్తాను. ఆ రోజా పొర్లు దండాలు పెడతానని వెళ్ళిందా? తను పెట్టడం లేదత్తయ్య, ఆ చామంతి పెడుతుంది. మా అమ్మ ఆరోగ్యం బాగుపడాలని నేను దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేశాను. చామంతి 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 ఎక్కడా? తనకి ఒంట్లో బాలేదమ్మా. ఏం బాగోలేదు? మళ్ళీ ఏం రోగం వచ్చింది? చామంతి హెల్త్ ఇస్ వెరీ బ్యాడ్. చామంతి ఒంట్లో బాగలేని విషయం మేడంకి చెప్పాలి. అర్జెంట్ గా ట్రీట్మెంట్ చేయించాలి. ఎవరికి ట్రీట్మెంట్? మ్యామ్, చామంతి లెగ్స్ బాగా దెబ్బతిన్నాయి. చాలా సఫర్ అవుతుంది. షీ నీడ్ ట్రీట్మెంట్. టేక్ హర్ టు హాస్పిటల్ ఇమీడియట్లీ. చామంతి చామంతి సరిగ్గా నిలబడలేకపోతున్నావు. ఏమైంది కాళ్ళకి? ఏం లేదమ్మా, కాలు కొద్దిగా బెణికింది అంతే. ఏంటి బెణికిందా? రాళ్ల మీద నడిస్తే కూడా కాళ్ళు బెణుకుతాయా? ఏది చూపించు. అరికాళ్ళు చూపించు. అప్పటికి నీ బాధ చూడలేక దారిలో 2-3 సార్లు అడిగాను. అయినా కూడా పర్వాలేదత్తయ్యా, చేస్తాను, మీకోసం చేస్తాను, ఈ ఇంటి కోసం చేస్తాను అని చాలా మాటలు చెప్పావు. ఇదా ఇంటి కోసం నువ్వు చేసింది? ఇదా నా మంచి కోసం నువ్వు చేసింది? పనివాళ్లు కాబట్టి వాళ్ళని కొట్టాను, తిట్టాను. నువ్వు ఈ ఇంటి కోడలివి, నిన్నేమనాలి? ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఈ ఇంటికి ఏ అరిష్టం రాబోతోందో, ఈ ఇల్లు ఏం కాబోతోందో. వాట్ ఈస్ దిస్ రోజా? మామ్ నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. నువ్వు మొయ్యలేవేమోనని నీకంటే ముందు తానే ఆలోచించింది. ఈ ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేద్దాం అనుకుంది. లేదు నేనే చేస్తాను అన్నా. దారి పొడుగునా మామ్ అడుగుతూనే ఉంది, అమ్మా నీ వల్ల కాదంటే చెప్పు, నేను మోస్తాను అని. అప్పుడు కూడా నేనే మోస్తాను అన్నా. మేము అలా గుడికి వెళ్ళగానే నువ్వు చేయాల్సిన పనిని వేరే ఎవరికో అప్పగిస్తావా? అంటే నువ్వు నాకు కూడా అబద్ధాలు చెప్తున్నావా? మోసం చేస్తావా ఏంటల్లుడు? క్లియర్ గా చేసిందని తెలుస్తుంది కదా. ఇలాంటి వాళ్ళని నమ్మి తెచ్చుకొని మీరు నెత్తిన పెట్టుకోవడం, నా కోడలు అంటూ రమాదేవి ప్రతిదానికి వెనుకేసుకొని రావడం. వద్దు 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 వద్దు, తనని తప్పు పట్టద్దు. ఏదైనా పెంపకాన్ని బట్టే ఉంటుంది. ఇది నీ తప్పు కాదు, నిన్నీ విధంగా పెంచిన మీ అమ్మా నాన్నల తప్పు. రోజా, చదువుకున్నావు, గొప్పగా పెరిగావు కాబట్టి నీకిలాంటివన్నీ తెలియకపోవచ్చు.
నువ్వు కాల్ చేసి ఒకసారి మీ అమ్మా నాన్నల్ని పిలిపించు. అత్తారింట్లో ఎలా ఉండాలో పద్ధతులు నేర్పిస్తారు. వాళ్ళ చేతుల మీదుగా 16 రోజుల పండగ జరగాలి కదా. చూడు, ప్రతిసారి ఈ ఇంటి విషయాల్లో నువ్వు కలగజేసుకుంటూనే ఉన్నావు. కొట్టినా తిట్టినా నీకర్థం కావట్లేదు. ఇంకోసారి ఈ ఇంటి విషయాల్లో కలగజేసుకున్నా, మమ్మల్ని ఏదో ఉద్ధరించాలని ఈ ఇంటి పనులు నెత్తిన వేసుకున్నా చంపి పారేస్తాను. జాగ్రత్త. అలాగే అమ్మగారు.